అందరికీ నమస్కారం అండి. కాదు ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ఉండండి. కాదు ఒక్క 2 నిమిషాలు సైలెంట్‌గా మాట్లాడేస్తున్నారు నన్ను. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అవును. కాదు ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ప్లీజ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ పేరు పేరున చెప్తాను నేను. మన మధుసూదన్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి నాకు చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఎప్పటికప్పుడు బ్రదర్ ఏమొద్దు మనం ముందుకెళ్దాం ఏదన్నా సరే అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీధర్ నా ఫ్రెండ్ సీజీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటాడు. సో నాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. అండ్ వంశీ ఎడిటర్, ఈయన గురించి నేను ఒక స్టోరీ రాయాలి. ఈయన గురించి తర్వాత నెక్స్ట్ మీడియో చెప్తా, సరిపోదు, టైం సరిపోదు. అండ్ జగదీష్ గారు నాకు నిజంగా చెప్పాలంటే నాకు బ్యాక్ బోన్ లాగా నాకు చాలా సపోర్ట్ చేసి, అంటే నా సినిమా ఈ రోజున విజువల్ గా ఎంత గ్రాండర్ గా కనపడుతుందంటే బికాస్ ఆఫ్ జగదీష్ గారు. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వదు, వద్దు సార్ అంటాడు. సో ఇలాంటి డిఓపీస్ డెబ్యూ డైరెక్టర్ దొరకడం అన్నది చాలా అంటే చాలా అదృష్టం. సో అండ్ ఈయన హార్ట్ ఎంత మంచిదంటే అంత మంచిది. వెరీ గుడ్, థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ మెట్టతుల్ సురేందర్, ఆయన గురించి మీకు తెలిసే ఉంటది చాలా బాగానే, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా బాగానే ఉంటది. ఆయన నేను జస్ట్ క్యారెక్టరేషన్ కోసం ఒక్క 10 నిమిషాలు, మాకు నర్సరీస్ ఉన్నాయండి, మా హైదరాబాద్ లో నర్సరీ ఉంటే పిలిచి 10 నిమిషాలు చెప్తే 5 నిమిషాల్లో లిరిక్స్ రాసి ఇచ్చాడు. నెక్స్ట్ ఈవెంట్ అది ఉంటది, అప్పుడు ఆయన గురించి నేను పూర్తిగా మాట్లాడతా. ఆ సాంగ్ ఎలాగ బజ్ క్రియేట్ చేస్తుంది అన్నది 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. అండ్ సారీ, నేను సుల్లాన్ గురించి మనోజాన్ గురించి లాస్ట్ లో మాట్లాడతా. అండ్ పద్మనాభం గారు, ఈయన నాకు ఎప్పటి నుంచో కూడా నాకు ఏదన్నా సరే చేద్దాం, సరే చేసి ముందుకెళ్ళిపో అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం చాలా అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఆయన నాకే కాదు చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన లెవెల్ బెస్ట్ ఎంత చేయాలన్నది అంతా తను చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభం గారు. అండ్ మా ఫ్రెండ్, మా కొంచెం జాన్ జిగిరి, ఈయన కొంచెం శివరీల్ సతీష్ గారు, ఈయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే డివోషనల్ గా అండ్ అన్నట్లుగా ఉంటాడు, చాలా మంచి మనిషి. సో ఎప్పటికప్పుడు నాకు సరే ఇది కాదు భయ్య, అది కాదు భయ్య, ఇది ఇలా చేసే భయ్య, భయ్య నువ్వు కేజీఆర్ సినిమా చేసే భయ్య అంటారు. అంటే మన మీద అభిమానం, బట్ నిజంగానే సినిమా చాలా బాగుంటది. నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. సో పర్నా శెట్టి, మా హీరోయిన్, ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అంటే ఆమె చూడడానికి సింపుల్ గా కనిపిస్తుందేమో, బట్ ఆ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసిన తర్వాత మీరు చెప్తారు వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదైతే నేను 100% చెప్తున్నాను. సో మా వైఫ్ గురించి ఏం మాట నాకేం తెలియదు, ఎందుకంటే ఆమె సర్జరీలు గిజ్జరీలు అని చెప్పి హాస్పిటల్ తిరుగుతుంటది. ఏం చేస్తున్నారా ఏంటో నాకేం మెంటలో చేస్తున్నట్టు. ఆమె ఏం తెలియదు, మన ఫీల్డ్ వేరు ఆమె ఫీల్డ్ వేరు, అంటే కంప్లీట్ డిఫరెంట్. హీరో యాక్టర్ డాక్టర్ కాంబినేషన్ చాలా రేరు. సో షీఈ్ వెరీ, ఏం చెప్పాలి నీ గురించి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే రోజు ఏదో చెప్పుకుంటూనే ఉంటాం. తను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మా మదర్ ఫాదర్, ఈ రోజు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ అందరికీ రీజన్ వాళ్ళే. అమ్మ నాన్న, చాలా మీకు నేను అలాంటి మాటలు చెప్తే నాకు సిగ్గుగా ఉంటది, సో నేను చెప్పలేను. చాలా థ్యాంక్స్ అని చెప్తా, ఎందుకంటే నేను 18 years తర్వాత పుట్టా మా మమ్మీ డాడీకి. సో కొంచెం ఎమోషనల్గా ఉంటారు, నేను అలా మాట్లాడిపించలేను, ఎందుకంటే ఆ ఎమోషన్ అది సినిమాలో చూపిస్తాను కానీ బయట చూపించాం. ఓకే. సో అండ్ మా ఆంటీ అత్తయ్య గారు, సో ఆమె కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సరే ఆడికి ఒక చిన్న ఫాలోయింగ్ ఉంది. ఓకే పెద్దదేనా, ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.
సో అందరి గురించి ఎందుకు చెప్పాలంటే మనతో జర్నీ చేశారు కదా, అంటే మీడియా వరకు మీకు ఎందుకు సోది అనిపిస్తుందేమో, బట్ అందరి గురించి చెప్పాలి, ప్లీజ్ ఏమనుకోద్దు. ఇప్పుడు నాకు ఒక మా వైఫ్ చెప్పినట్టు ఒక బ్యాక్ బోన్ పిల్లర్, నా హార్ట్ లాగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు, అది చరణ్ శెట్టి సునీల్ అన్న. ఈయన ఒకసారి క్లాప్స్ ప్లీజ్. అంటే ఆయన అందరికి ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మనకి ఒక భూమికి భారం అయితే అర్త్ క్వేక్స్ లాంటివి వస్తూ ఉంటాయి, బట్ సునీల్కి ఏం వచ్చినా సరే ఒక చిన్న స్మైల్, ఏం అడిగింది కదా నువ్వు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎందుకు అంత నార్మల్గా ఉంటావని, నేను అది సునీల్ని చూసి నేర్చుకున్నా. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా నువ్వు ఏ కష్టమైనా చెప్పి ఏదైనా చెప్పి ఏదో అయిపోతుంది, ఏదో సాల్వ్ చేస్తే టెన్షన్ పడుతూ. సో అలాంటి మోటివేషన్ పర్సన్ మన లైఫ్ లో ఉండడం మన అదృష్టంగా భావించాలి. సునీల్ అన్న, లవ్ యూ అన్న. ఎప్పుడు రారు ఏ ఈవెంట్ కి, బట్ ఈ ఈవెంట్ కి వచ్చారంటే ఆయనకున్న దానికి, ఆయనకి అసలు నేను చెప్పడం చాలా చాలా మందికి తెలుసు అన్న గురించి, బట్ వచ్చారంటే బికాస్ ఆఫ్ నా మీద ఉన్న ఆ లవ్ తో వచ్చారు. అన్న నీవు అంటే నీకు ఎలాంటి ఇష్టం ఉండవు, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తే తిడతాడు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న హీరో కదా, నేను ఎవడో తెలీదు, చిన్న హీరో అంటే మళ్ళీ చిరాగ్గా ఉంటది. అంటే ఒకడు న్యూ కమర్ వచ్చి ఆడే సినిమా చేసాడు, ఆడి చేసాడు, బొక్కలే సోది ఏం చెప్తారా, ఏమి నల్లరా అంటారు. బట్ మీరందరూ నా గురించి వచ్చారు చూసారా, లవ్ యూ. ఎవడన్నా సరే ఇదే స్టేజ్ నుంచి, ఇదే చిన్న స్థాయి నుంచి మొదలవుతారు. సో మొక్క వచ్చిన తర్వాతనే చెట్టు అవుతుంది, చెట్టు అయిన తర్వాత మొక్క అవుతుంది. సో ప్రతి స్టెప్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నా కోసం అంటే ఇలా కొత్త వాడి కోసం ఒకటి వెనకాల నిలబడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆల్వేస్ మనోజ్ అని. చాలా మందికి ఫ్యాన్స్ మామూలు సినిమాలు చూసో అది చూసో కనెక్ట్ అవుతూ ఉంటారు. మనోజ్ దానికి ఫ్యాన్స్ హార్ట్ తో కనెక్ట్ అవుతుంటారు. హార్ట్ ఆయన ఒక పాజిటివ్ వారం, నిజంగా ఆయన పాజిటివ్ వారం, ఉన్నది ఉన్నట్టు బల్ల గుద్ది చెప్తాడు. నేను సినిమాకి ట్యాగ్ లైన్ గట్స్ గా బాబు అని పెట్టాను, నేను కాదు అన్న గట్స్ గా బాబు. సో మనోజ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అన్న, లవ్ యూ అన్న. చిన్న సో అన్న బ్యాక్ టు బ్యాక్ 4 ఫిలిమ్స్ తో వస్తున్నాడు అన్న. టీజరు ఏమంటారు, దుమ్ము దులు పడేసాను. డేవిడ్ రెడ్డి టీజరు దుమ్ము దులిపేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఇంకా నా సినిమా గురించి చెప్పాలి, సోదంతా చెప్పాను. సోది సారీ అది కాదు, నీ ముందు చెప్పింది సోది, అన్న నా గురించి చెప్పింది పక్కన పెట్టండి. పేరులో కోడి లాస్ట్ లో సోదని అందరూ అంటే సినిమా గురించి, అంటే నేను నాకు కొంచెం సినిమా గురించి చెప్పాలంటే నా డబ్బు నేనే కొట్టుకున్నట్టు ఉంటుందేమో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. అరే ఆపరా బాబు అన్నట్టు, ఎందుకంటే మనం అనుకుంటాం కదా. నేను ఆ సీట్లో ఒక ఆడియన్స్ కూర్చునే ఈ సినిమా రాశా. నేను ఈ సినిమా స్టోరీ నేను ఎవరికైనా చెప్తాను అనుకున్నప్పుడు, నీకు ఎందుకు చేస్తారా హీరో, అసలు నీకు ఎందుకు వింటారా ప్రొడ్యూసరు, అరే అంటే మనం చెప్తే వినరా అంటే అందరూ వస్తున్నారు కదా అంటే ఎవడో విండో టైం వేస్ట్, ఇలాంటి వాళ్ళు సతీష్ గారు లాంటి వాళ్ళు అలాంటి టైం వేస్ట్, ఏదైనా ఉంటే నువ్వు పీక్కో అన్నారు. సో నిజంగానే నేను పీక్కున్నా. అది అది ఏదో కాంట్రవర్సీ కోసం ఏదో కష్టపడ్డాం. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? సో టీజర్ అన్నది చాలా శాంపిల్, అది సినిమా అదిరిపోద్ది, మామూలుగా అదిరిపోద్ది 100% చెప్తున్నా. ప్రతి సీన్ ఎంగేజింగ్ గానే ఉంటది. నేను తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడతాను సినిమా గురించి. డైలాగ్ నా సినిమాలో హీరో ఫస్ట్ డైలాగ్ ఉంటది, అది మీ అందరు కరెక్ట్ అవ్వచ్చు. రే బామ్మది, అన్ని పోర్టుల్లో ఏ పోర్టు ఎప్పికుంటుందో తెలుసారా? వెన్ను పోటురా బామ్మది.
వెన్ను పోటు పొడిచిన మాత్రం అస్సలు వదలకూడదురా. ఇది హీరో క్యారెక్టరేషన్. ఈ డైలాగ్ తోటే హీరో వస్తాడు, ఇంట్రడ్యూస్ అవుతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. శివన్న ఒకసారి స్టేజ్ మీదకి రారా. అయ్యో థ్యాంక్ యూ. సారీ, నేను శ్రేయస్ శ్రీనివాస్ గారు చాలా గ్రాండ్ గా చేశారు. సో మీడియా పీపుల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి సార్, మీరు చాలా అట్లా ఇంటర్వ్యూలో కనబడుతుంటారు, మీరు కోపంగా ఉంటారు. బట్ సార్ మీ పేరు సార్? నిశాంత్ గారు అంట సార్. ఇంటర్వ్యూస్ అంతా ఇప్పుడు లాక్ చేస్తున్నారు. కాదు అంటే నాకు అంటే చూస్తే భయం వేస్తుంది ఒకసారి, అమ్మో ఏమని అంటే అరే అన్నట్టు, అంటే ఉండాలి ఆ టెన్షన్, అప్పుడే మనకు బాగుంటది, ఆ కిక్ వస్తుంది. గీతా భగత్ సింగ్ గారు, ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ లో మాకు మీరు వచ్చి చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా లక్ష్మి గారు, ఆమె అయితే చాలా ఫాలోఅప్ చేసి శ్రేయస్ మొత్తం అంతా ఆమె హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే శివన ఒకసారి, శివన థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ ఫర్ యూ.